హలో అండి, అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ ఫ్రెంచ్ ఫ్రైస్. పిల్లలైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ప్రాణమే పెట్టేస్తారు. చాలా ఈజీయే కానీ కొంచెం టైం టేకింగ్. అమ్మలం కదా, మనం మన పిల్లల కోసం ఎంత టైం అయినా కేటాయిస్తాం. సహజంగా ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే స్టార్చ్ పొటాటోస్తో చేస్తాం. కానీ మన ఇళ్లలో ఆల్ పర్పస్ పొటాటోస్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. వాటితో కూడా చాలా టేస్టీగా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ కూడా వచ్చేస్తుంది. పిల్లలకి సాయంత్రం వేళ ఇంట్లో మనం రెగ్యులర్గా వాడే పొటాటోస్తో ఫ్రెంచ్ ఫ్రైస్ ఈజీగా చేసి పెట్టొచ్చు. ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. మరి నా స్టైల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఆల్ పర్పస్ పొటాటోస్. స్టార్చ్ పొటాటోస్ అంటే కొద్దిగా గట్టిగా పొడుగ్గా ఉంటాయన్నమాట. మనం ప్రత్యేకించి వాటిని వెతుక్కొని తెచ్చుకోవాలి. అది కూడా పిల్లలు ఒక్కోసారి సడన్గా అడుగుతూ ఉంటారు. పొటాటోస్ ఎప్పుడు మనం ఇంట్లో ఉంచుకుంటాం కదా, పిల్లలకి బాక్స్ కానీ లేదంటే త్వరగా వంట అయిపోవడానికని వాడుతూ ఉంటాం. స్టార్చ్ పొటాటోస్తోనే కాదండి, నార్మల్గా మనం రెగ్యులర్గా వాడే పొటాటోస్తో కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ముందు దుంపల్ని పీల్ చేసుకోవాలి, అలాగే వాటర్లో వేసుకోవాలి. వీడియో మొత్తం చివరి వరకు చూడండి, నేను ఎలా చేస్తున్నానో. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెంచ్ ఫ్రైస్. ఇప్పుడు వీటిని నీటిలో వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ వీటిని ఎలా కట్ చేస్తున్నానో చూడండి. ఇదిగోండి, బంగాళదుంపలకి ఏం చేయాలంటే 4 సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్ రావాలన్నమాట. ఇవి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కగా మధ్య కట్ చేసి మళ్ళీ ఇంకా మధ్యకి కట్ చేసుకోవాలి. ఇలాగా స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. సన్నగా కట్ చేసుకుంటే ఈ దుంపలు మనకి తీపి వస్తాయి కదా కొద్దిగా. ఇదిగోండి, ఇందులో కూడా ఇలా మళ్ళీ షేప్ తీసుకోవాలి. అలా అయితే మనకి చక్కగా వస్తాయి అన్నమాట. ఇంట్లోనికి అయితే పిల్లలకి మనం వేస్ట్ చేయకుండా ఇలాగే వండి పెట్టేసుకోవచ్చు. మీకు చూపించడం కోసం నేనైతే ఇలా చూపిస్తున్నాను అనమాట. షేప్ కట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి. తీపి లేకుండా చక్కగా వస్తాయన్నమాట. కొద్దిగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇంకా మధ్యకి కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ వాటర్లో వేసుకోవాలి. మొత్తం ప్రాసెస్ చూడండి. ఇలాగే మళ్ళీ అన్ని దుంపలు మనం కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. నేను ఎలా చేస్తున్నానో మొత్తం ప్రాసెస్ చివరి వరకు చూడండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇదిగో చూసారా, ఇలా కట్ చేసుకొని నీటిలో వేసుకుంటున్నాను. ఇదిగోండి, వాటర్లో వేసాను కదా, చూసారా మనకి వాటర్ గెంజి వాటర్ లాగా ఉంది. కాబట్టి దీన్ని మనం ఒక 2-3 సార్లు అయితే బాగా క్లీన్ చేసుకోవాలి, వాటర్ తెల్లగా వచ్చే వరకు. ఇప్పుడు ఇవి మళ్ళీ క్లీన్ చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి, చక్కగా నీట్గా తెల్లగా వచ్చేసాయి వాటరు. ఇప్పుడు ఇవి కూడా నీళ్లు వంపేసి మనం ఐస్ వాటర్ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఈ నీళ్లు వంపేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి, నీళ్లు వంపేసాను కదా, ఇప్పుడు నేను ఐస్ వాటర్ వేస్తున్నాను. ఇవి ఒక పావు గంట 20 నిమిషాల పాటు ఇలాగే నాననివ్వాలన్నమాట. ఇదిగోండి, 20 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. పొయ్యి మీద మూకుడు వేసుకొని లీటర్ వాటర్ వేసుకొని బేకింగ్ సోడా కొద్దిగా వేసుకొని అలాగే కొంచెం ఉప్పు వేసుకొని 75% ఈ ముక్కలను అందులో వేసి ఉడికించుకోవాలి. ఇదిగోండి, మరి ఎక్కువగా ఉడకకూడదు. 75%, ఎందుకంటే మనం ఆయిల్లో వేపుతాం కాబట్టి 75% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని డ్రైన్ చేసుకోవాలి. ఒక క్లాత్లో వేసుకొని ఒక 10 నిమిషాలు పావు గంట వరకు తడి ఆరిపోయే వరకు ఆరబెట్టుకోవాలి. నేనైతే ఆరబెట్టేశాను. ఇప్పుడు ఇందులో కార్న్ ఫ్లోర్ 1 స్పూన్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కార్న్ ఫ్లోర్ మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసి ఇప్పుడు వీటిని మనం ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఒక అరగంట గంట వరకు ఉంచినా పర్వాలేదు. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుందాము. ఇదిగోండి, హాఫ్ అన్ అవర్ అయ్యింది. ఇప్పుడు నేను డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే వేసుకున్నాను. మూకుల్లో ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు వాటిని ఒకసారి మనం 2-3 మినిట్స్ అయితే వేయించుకొని తీసుకోవాలి. వేయగానే తీయకూడదండి, 1 నిమిషం ఆగిన తర్వాత తీయాలి. ఇప్పుడు ఈ పక్కన అంటుకుంది కదా, దీన్ని ఇలాగ ఆయిల్ వేసి తీస్తే బ్రేక్ అవ్వకుండా బాగా వస్తుందన్నమాట. వెంటనే తీయకూడదండి.
ఇప్పుడు కొద్దిగా 1 నిమిషం వేగింది కాబట్టి ఇప్పుడు తిరిగేస్తున్నాను. ఇలా 2-3 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని 2 పక్కల వేపేసానండి. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని అందులోకి తీసేద్దాము. ఇదిగోండి టిష్యూ పేపర్ వేసి ఉంచాను. ఇప్పుడు ఇందులోకి ఇవన్నీ తీసేద్దాము. అలాగే రెండో వాయి కూడా వేయించుకొని ప్లేట్లోకి తీసేసాను. ఇవి మళ్ళీ 1 అవర్ పాటు మనము ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల టేస్ట్గా కరకరలాడుతూ బాగా వస్తాయన్నమాట. కాబట్టి వీటిని మళ్ళీ 1 అవర్ పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వీటిని ఫ్రీజర్లో పెట్టేస్తాను. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇదిగోండి అదే ఆయిల్లో మళ్ళీ వేయించుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కింది. మళ్ళీ 2-3 మినిట్స్ వేపుకోవాలి. కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి. ఇదిగోండి చక్కగా 2 వైపులా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము మళ్ళీ ఒక టిష్యూ పేపర్లో వేసుకోవాలి. మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఇలాగే 2 వాయిలు వేపేసి ప్లేట్లో వేసుకోవాలండి. ఇదిగోండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం వేసుకొని మిక్స్ చేసుకోండి. చాలా యమ్మీ యమ్మీ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.